పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. కునువరం, విఆర్పురం మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. 118 పునరావాస కేంద్రాల్లో 2200 మంది వరద బాధితులను తరలించామని తెలిపారు. ఇప్పటి వరకు 12,400 కుటుంబాలు వరద బారిన పడ్డాయని, వాళ్లందరికీ నిత్యావసర వస్తువులు అందే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. మనకి గోదావరి నదిలో వచ్చినటువంటి వరద కారణంగా చింతూరు డివిజన్లో ఉన్నటువంటి సుమారుగా 4 మండల్స్ కూడా చింతూరు కానీ ఎటపాక కానీ అండ్ ప్రైమర్లీ విఆర్పురం అండ్ కూనవరంలో మనకి వరద యొక్క ప్రభావం కనిపించింది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడంతో పాటుగా జిల్లా యంత్రాంగం వీళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మనం ఏర్పాటు చేస్తాం. సుమారుగా ఒక 118 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఐడెంటిఫై చేసి మనము ఈ రీహాబిలిటేషన్ సెంటర్లో ఒక 2200 మందిని ప్రజలను కూడా మనం తరలించడం జరిగింది. వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లంతా కూడా ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా మనం ఏర్పాటు చేసాం. బట్ దెన్ ఈవెన్ అదర్వైజ్ ఇప్పటివరకు మనం చూసినట్లయితే ద హైయెస్ట్ ఆల్మోస్ట్ మనకి 57 అడుగుల వరకు భద్రాచలంలో గోదావరి ఫ్లడ్ వరకు వెళ్ళి అండ్ నిన్న నైట్ నుంచి కూడా రిసీడ్ అవుతూ వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు మధ్యాహ్నం 12ంటికి భద్రాచలంలో 7,09,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తూ ఉంది. సో ఇది వెల్ బిలో మనకి ఫస్ట్ వార్నింగ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఉన్న వార్నింగ్స్ అన్నీ పోయి ఇప్పుడు వాటర్ కూడా రిసీడ్ అవుతూ ఉంది. కాబట్టి ఈ పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజలందరినీ కూడా ఒకవేళ వాళ్ళు నీరు క్లియర్ అయితే వాళ్ళని మనం వెనక్కి పంపించడం జరుగుతుంది. అండ్ టోటల్గా మన ఫ్లడ్ ఎఫెక్టెడ్ ద్వారా మెరూన్డ్ విలేజెస్ అన్నీ కూడా అంటే కొన్ని పర్సనల్గా జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా పర్సనల్గా వెళ్ళి ఫీల్డ్ విజిట్ కూడా చేయడం జరిగింది. మనకి గోదావరి నదిలో వచ్చినటువంటి వరద కారణంగా చింతూరు డివిజన్లో ఉన్నటువంటి సుమారుగా 4 మండల్స్ కూడా చింతూరు కానీ ఎటపాక కానీ